నిన్నగాక మొన్న జరిగినటువంటి యూపీఎస్సి 2026 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఇండియన్ హిస్టరీ మరియు కల్చర్ నుంచి ఒక 20 ప్రశ్నలు వచ్చాయి. 11 ప్రశ్నలు నేను మీకు ఇంతకుముందు వీడియోలో వివరించాను. మిగిలినటువంటి 9టిని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఆ ప్రశ్నలు మీకు చూపించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వాటిని వినండి. ముఖ్యంగా ఇవి మోడర్న్ హిస్టరీ మీద ఎక్కువ ఉన్నాయి. సరే, మొదటిది మటుకు ఏన్షియన్ ఇండియా మీదే. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటింగ్ టు ది యూజ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఇన్ ఇండియా. ప్లేస్ వాల్యూ సిస్టమ్ గురించి ఈ మూడింటిని ఒకసారి మీరు చదవండి. ద ఎర్లియస్ట్ ఎపిగ్రాఫిక్ యూజ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్ ది మంకాణి ప్లేట్స్ ఫ్రమ్ గుజరాత్ 595 to 596. Second one, in the 9th century, place values became general in inscriptions all over India. Third one, the place values have been found in Sanskrit inscriptions in Southeast Asia as early as in the 7th century. ప్లేస్ వాల్యూ సిస్టమ్ అంటే ఏదో కాదు, దశాంశ స్థానాలను గుర్తించటం. మొట్టమొదటిసారిగా జీరో విలువని దశాంశ స్థానాల్లో గుర్తించిన వారు ఆర్యభట్ట. చూద్దాం మనం. అంటే 0.01 వేరు, 0.001 వేరు. అది ప్లేస్ వాల్యూ సిస్టమ్ అంటే. ఈ ప్లేస్ వాల్యూ సిస్టమ్ని ఎపిగ్రాఫిక్ యూజెస్లో మొట్టమొదటిసారిగా ఈ మంకాణి ప్లేట్స్ అని గుజరాత్ లభించినాయి. అది తామ్రపత్రాలు. వాటిల్లో మొట్టమొదటిసారిగా వచ్చింది అనేటువంటిది మొదటిది. రెండవది ఏంటంటే, ఇది మళ్ళీ తిరిగి 9వ శతాబ్దం నుంచి, అంటే గుప్తుల తర్వాత, ఆర్యభట్ట గుప్తులుగా చెందినవాడు, శాసనాల్లో వస్తున్నాయి అని. ఇంకా గమ్మత్ ఏంటంటే, మూడవది ఏమంటుందంటే, ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్లో 7th సెంచరీ నుంచే ఇవి ఉన్నాయి అంటున్నాడు. నిజానికి ఈ మూడు కరెక్టే. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్? 1, 2, 3, 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 ఓన్లీ. గుప్తయుగం తర్వాత మనకి అంతకుముందే సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి మనకి వర్త వ్యాపార సంబంధాలు పెరిగినాయి, సాంస్కృతిక సంబంధాలు పెరిగినాయి. కాబట్టి భారతదేశ వైభవం ఆ ప్రాంతాల్లో ఉంది. ఆ సమయంలో తిరిగి మళ్ళీ మనకు అన్ని కళలు అక్కడ చేరుకున్నాయి. మనకి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా నేర్చుకుంది. కాబట్టి ఇందులో మనం గమనించాల్సింది ఈ మూడు కరెక్టే. ఇది ప్రాచీన భారతదేశానికి సంబంధించింది, ముఖ్యంగా భారతీయ సాంస్కృతిక వైజ్ఞానిక వైభవానికి సంబంధించింది. కానీ మీరు ఈ భారతీయ సాంస్కృతిక వైభవం అనే టాపిక్లో ఇది మీకు వస్తుంది. ఇది మీకు ఏన్షియన్ ఇండియా చివరిలో వస్తుంది. ఇది మీకు ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి అది దొరుకుతుంది. ఆ బిట్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి మోడర్న్ ఇండియా బిట్స్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది బ్రిటిష్ పాలసీ ఇన్ అవధ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇట్స్ అనెక్సేషన్ 1856. 1856లో అవధిని ఆక్రమిస్తే బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కింది మూడు స్టేట్మెంట్స్ ముందు చదవండి. ది తాలూక్దార్స్ వర్ డిస్పోజర్ ఆఫ్ దేర్ ఎస్టేట్స్ బట్ allowed to retain their arms and efforts. A summary revenue settlement was made in 1856, assuming that the talukdars were outsiders. The British believed in taking revenue directly from the peasants by removing the talukdars. ఏం జరిగిందో గుర్తుంటే మీకు ఇది ఈజీ. ఏం జరిగిందో మీకు తెలిసి ఇది మీకు ఈజీ. చూడండి, 1856లో అవధిని ఆక్రమించారు. అవధిని ఆక్రమించిన తర్వాత అక్కడ తాలూక్దార్స్ ఉండేవాడు. తాలూక్దారులు అంటే అంతకుముందు మొఘల్ చక్రవర్తి కింద పనిచేసి ఆ తాలూకాల మీద పరిపాలన సాగించిన వాళ్ళు. భూమి హక్కులు వాళ్ళకే ఉండేవి. అంతేకాదు, వాళ్ళు కోటలు సంరక్షించుకోవడము, సైన్యాన్ని పోషించడము, ఆయుధాలని కాపాడుకోవడము, ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళు. 1856 తర్వాత అవధిని ఆక్రమించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే ఆ తాలూక్దారులు తొలగించేశారు పూర్తిగా. అసలు వాళ్ళకి ఆయుధాలని కాదు, సైనిక సంపత్తిని కాదు, ఏ అధికారం లేకుండా చేశారు. వాళ్ళని దాదాపుగా ఇక్కడ వాళ్ళు కాదని నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి రైతులతోటి డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేయడం ప్రారంభించారు. ఇది మనకు తెలిసి ఉండాలి. మీకు ఫ్రమ్ ప్లాసీ టు పార్టిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి బుక్ ఉంది, శేఖర్ బందోపాధ్యాయ చాలా చక్కగా వివరించాడు. మీరు ఆ పుస్తకం చదవాలి. సో దాని ప్రకారం చూడండి, ఇక్కడ మీకు ఒకటి తప్పు, ఆర్మ్స్ అండ్ ఫోర్స్ని ఎక్కడ వాళ్ళు ఎలా చేయలేదు, ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఒకటి తప్పు, మిగతా రెండు కరెక్ట్. తాలూక్దార్స్ని అవుట్ సైడర్స్గా అనుకున్నారు, వాళ్ళని వాళ్ళు తొలగించేశారు. తర్వాత రైతు వారి నుంచి వీళ్ళు వసూలు చేయడం ప్రారంభించారు. అది కొద్దిగానే జరిగింది. ఇది 1857 సిబ్బంది తిరుగుబడిన తర్వాత మళ్ళీ మార్చేశారు. మళ్ళీ ఆ తాలూక్దారులు పట్టుకొచ్చి వాళ్ళ రెవెన్యూ ఆఫీసర్స్గా మాత్రమే ఉంచారు.
మీకు పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్లో మహల్వారీ సిస్టమ్ ఉంటుంది, అక్కడ కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు సమాధానం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి తప్పు, రెండు మూడు కరెక్ట్ అంటే ఏ కరెక్ట్. టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఇది, గైడ్లు చదవడం వల్ల ఉపయోగం ఉండదు. అలాగే ఇంకోటి చూడండి, ది ఆర్టిఫిషియల్లీ ఫిక్స్డ్ రూపీ స్టెర్లింగ్ ఎక్స్చేంజ్ రేట్ prescribed by the Hilton Young Commission in 1926 was adopted by the British government for which one of the following reasons. 1926లో హిల్టన్ యంగ్ కమిషన్ని గవర్నమెంట్ నియమించింది, బ్రిటిష్ గవర్నమెంట్. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఎక్స్చేంజ్ రేటుని, రూపీ స్టెర్లింగ్ ఎక్స్చేంజ్ రేటుని ఆమోదించింది. అలా ఆమోదించడానికి ఈ కింద 4 ఇష్యూస్ ఇచ్చి అందులో ఏది నిజము ఏది కారణము అంటున్నాడు. ఎయిడింగ్ ది ఫ్లో ఆఫ్ రెమిటెన్సెస్ ఫ్రమ్ ఇండియా అండ్ మెయింటైనింగ్ ఇండియాస్ క్రెడిట్ వర్తీనెస్. భారతదేశం నుంచి బయటికి ఈ రెమిటెన్సెస్ వెళ్ళడానికి కానీ, అలాగే ఇండియాకి క్రెడిట్ వర్తీనెస్ పెరగడానికి కానీ దృష్టిలో పెట్టుకొని ఆ ఎక్స్చేంజ్ రేట్ ఫిక్స్ చేశారు. ఒకటి, ప్రొవైడింగ్ సపోర్ట్ టు ఇండియన్ ఇంపోర్టర్స్, భారతదేశం యొక్క దిగుమతిదారులు ఎవరుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం. మూడవది, ఎంకరేజింగ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ కాటన్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ఇండియా, పత్తిని ఎగుమతి చేయడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వడానికి, ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి. ప్రొవైడింగ్ డెప్రిసియేషన్ ఆఫ్ ది రూపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్, అంటే గోల్డ్ని విలువ పెంచడం కోసం ఇది ఇచ్చింది. మీరు త్రూఅవుట్ ది బ్రిటిష్ పీరియడ్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా భారతదేశానికి అనుకూలమైన ఏ పాలసీని పాటించలేదు. కాబట్టి మన ఇండియన్ ఇంపోర్ట్స్ సపోర్ట్ చేయడం కొరకు, లేదా మన కాటన్ ప్రొడ్యూస్ని ఇతర దేశాలకు పంపించడం కొరకు, ఇటువంటి వాటి కోసం అది చేయలేదు. ఎందుకు చేశారు అంటే ప్రధానంగా వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేశారు. ఈ రెమిటెన్సెస్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఫ్లో ఆఫ్ రెమిటెన్సెస్ అంటే మన దేశం యొక్క సంపదను తరలించాలి. హోమ్ ఛార్జెస్ అని, ఇక్కడ పనిచేసినటువంటి అధికారులకి వాళ్ళకి జీతభత్యాలు ఇక్కడ చెల్లించేవాళ్ళు, వాళ్ళకి పెన్షన్స్ ఇవన్నీ కూడా చెల్లించేవాళ్ళు, వాటి హోమ్ ఛార్జెస్ అంటాం. అటువంటి వాటిని తేలిక పంపించడానికి వీళ్ళు పనిచేశారు. దాదాబాయి నవరోజీ ది పావర్టీ అండ్ అన్బ్రిటిష్ ఇండియా దాంట్లో చాలా అద్భుతంగా వివరించారు ఇవన్నీ కూడా. మీకు మన మోడర్న్ ఇండియా సంబంధించి ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అని బిపిన్ చంద్ర పుస్తకం ఉంది. అందులో చాలా డీటెయిల్గా వివరాలని కూడా ఉన్నాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సమాధానం మనకి మొట్టమొదటిది, ఎయిడింగ్ ది ఫ్లో ఆఫ్ రెమిటెన్సెస్ ఫ్రమ్ ఇండియా అండ్ మెయింటైనింగ్ ఇండియాస్ క్రెడిట్ వర్తీనెస్, తద్వారా వాళ్ళ యొక్క ఆర్డర్ సాగడం కోసం వీలుగా. అలాగే ఇంకోటి చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఏకా మూవ్మెంట్ అండ్ బార్డోలి సత్యాగ్రహ ఇస్ కరెక్ట్. భలే యూపీఎస్సీలో చాలా ట్రిక్కీగా ఇస్తారు ప్రశ్నలు. యూపీఎస్సీ ప్రశ్నలు అద్భుతంగా ఉంటాయి, మనకు తెలిసిన దాంట్లోంచే ప్రశ్నలు వస్తుంటాయి. స్పష్టత ఉందో లేదో వాళ్ళు చూస్తారు. చూడండి, ది ఏకా మూవ్మెంట్ వాజ్ త్రూఅవుట్ supported and organized by the Congress, while Bardoli Satyagraha was initially independent of the Congress influence and was only in the last stages supported by the Congress. Second one, the Eka movement was provided leadership by the Talukdars of Awadh. Awadh ante vere kada Ayodhya. Whereas the Bardoli Satyagraha was a movement of the landless laborers. Third one, the Bardoli Satyagraha was a campaign against the enhancement of land revenue, while the Eka movement was a protest against the excessive extraction of the rents. Nalgodi, the Eka movement was located in the Varanasi and Mirzapur districts of the present-day UP, while the Bardoli Satyagraha took place in Saurashtra. చూడండి, వీటిలో గమ్మత్తు ఉంటుంది. ప్రతి సెంటెన్స్లో సగం కరెక్ట్ ఉంటుంది, సగం తప్పు ఉంటుంది. అది తెలియాలి మనకి. స్పష్టంగా ఏకా మూమెంట్ ఏంటో తెలియాలి మనకి. ఏకా మూమెంట్ అనేటువంటిది మళ్ళీ తిరిగి అవధిలో జరిగింది. కాకపోతే అక్కడ తాలూకుదారులు ఉద్యమం చేసింది కాదు, అది సాధారణ ప్రజల మీద రెంట్ పెంచితే, వ్యవసాయ భూముల మీద రెవెన్యూ పెంచితే దానికి వ్యతిరేకంగా సాధారణ ప్రజలు చేసే తిరుగుబాటు అది. కాబట్టి చూడండి, అవధిలో జరిగిన మాట వాస్తవమే, కానీ అది కాంగ్రెస్ సపోర్టుతో కాదు, అక్కడ సాధారణ ప్రజలు చేసింది. అలాగే రెండో కూడా తప్పు, తాలూకుదార్స్ ఆఫ్ అవద్దు అన్నాడు, కాదు, సాధారణ ప్రజలు చేశారు. కాబట్టి వైల్ ది ఏకా మూమెంట్ వాజ్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ది ఎక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది రెంట్స్ వరకే కరెక్ట్. ఇదేమో తాలూకుదార్స్ అన్నాడు కాబట్టి తప్పు,
ఇక్కడేమో మొదటి దాంట్లోనేమో కాంగ్రెస్ సపోర్ట్ చేసినది కూడా కాదు, అది సాధారణ ప్రజలు చేసింది. అందువల్ల ఇది కరెక్ట్ ఇక్కడ. తర్వాతది బార్డోలి సత్యాగ్రహ. బార్డోలి సత్యాగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితి దృష్ట్యా కాంగ్రెస్ చేసింది. ప్రధానంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని ప్రారంభించాడు 1929లో. కాబట్టి అక్కడ ఎందుకంటే కరువు కాటకాలు వస్తే వాటిని పట్టించుకోకుండా అక్కడ రెవెన్యూ వసూలు తగ్గించాల్సింది పోయి రెవెన్యూని పెంచారు వాళ్ళు. ల్యాండ్ రెవెన్యూ పెంచారు, ఎక్కువ పన్నులు వేశారు. ఎక్కువ పన్నులు వ్యతిరేకంగా బార్డోలి సత్యాగ్రహం జరిగింది. కాబట్టి చూడండి ఇక్కడ, ది బార్డోలి సత్యాగ్రహ వాజ్ ఎ క్యాంపెయిన్ అగెన్స్ట్ ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది ల్యాండ్ రెవెన్యూ, వైల్ ది ఏకా మూవ్మెంట్ వాజ్ ఎ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ది ఎక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది రెంట్స్. సో సి ఇస్ ది ఆన్సర్. మీకు ఇది కూడా ఫ్రమ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టు పార్టిషన్ ఆఫ్ ఇండియా, ప్లాసీ టు పార్టిషన్, బందోపాధ్యాయ పుస్తకం నుంచి, శేఖర్ బందోపాధ్యాయ పుస్తకం దొరుకుతుంది. యూపీఎస్సీ వాళ్ళు 2 పుస్తకాలు బాగా ఫాలో అవుతున్నారు. ఒకటి ఫ్రమ్ ప్లాసీ టు పార్టిషన్ ఆఫ్ ఇండియా, శేఖర్ బందోపాధ్యాయ. రెండవది ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, బిపిన్ చంద్ర. ఈ 2 పుస్తకాలు మీరు చదివితే ఈ ప్రశ్నలు చాలా తేలిగ్గా వస్తాయి. క్లారిటీగా చదవాలి, చూడండి. అలాగే ఇంకొక బ్యూటిఫుల్ క్వశ్చన్, ఇది కూడా శేఖర్ బందోపాధ్యాయలో ఆన్సర్ ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటెడ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ది ఫార్వర్డ్ బ్లాక్ బై సుభాష్ చంద్రబోస్ ఇన్ 1939లో ఫార్వర్డ్ బ్లాక్ని సుభాష్ చంద్రబోస్ స్థాపించారనేది అందరికీ తెలిసిన విషయమే. దాని కింద 4 ఇష్యూస్ ఇచ్చి ఏవి కరెక్ట్ అంటున్నాడు. బోస్ ఫెయిల్డ్ టు విన్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. ది కాంగ్రెస్ లెఫ్ట్ వాజ్ డిసయూనైటెడ్ అండ్ ఫెయిల్డ్ టు సపోర్ట్ బోస్. ద కమ్యూనిస్ట్ డిడ్ నాట్ సపోర్ట్ బోస్ ఇన్ హిస్ ఎండివర్స్. The supporters of M.N. Roy and socialist leaders like Jayaprakash Narayana preferred Congress unity to supporting Bose. వాస్తవం. ఫార్వర్డ్ బ్లాక్ని స్థాపించడానికి ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ అధ్యక్షుడిగా విజయం సాధించాడు. ఎన్నికలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష స్థానాన్ని ఈయన భోగరాజు పట్టాభిసీదాన్ని ఓడించి మరీ అధ్యక్షుడు అయ్యాడు. అయితే దానిని మహాత్మా గాంధీ ఒప్పుకోలేదు. పట్టాభి ఓటమి నా ఓటమి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి బోస్ ఫెయిల్ టు విన్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ వాస్తవం. ఇక అప్పుడు మరి ఇక బోస్ అధ్యక్షుడు ఉండాలా వద్దాని మీద మళ్ళీ చర్చలు జరుగుతాయి. ది కాంగ్రెస్ లెఫ్ట్ వాజ్ డిస్యునైటెడ్ అండ్ ఫెయిల్ టు సపోర్ట్ బోస్. అప్పుడు మనకి ఈ లెఫ్టిస్ట్ మూమెంట్ ఉన్నటువంటి థాట్ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఉంది, వాళ్ళు ఈ కాంగ్రెస్ కలిసి పనిచేశారు. అలాగే కమ్యూనిస్టులు కొంత సపోర్ట్ చేశారు. ఆ సమయంలో అందరూ కలిసి పనిచేయాలని ఉద్దేశంతో. ఈ కాంగ్రెస్ లెఫ్ట్ ఏది ఉందంటే, కాంగ్రెస్ లెఫ్ట్ అంటే అక్కడ అర్థం ఏంటంటే మనకి ఈ సోషలిస్ట్ భావాలంటే కాంగ్రెస్ నాయకులు దే ఫెయిల్ టు సపోర్ట్ బోస్, అంటే ఇంక్లూడింగ్ ఎవరు. ఇది కూడా వాస్తవం. వాళ్ళు సుభాష్ చంద్రబోస్కి సపోర్ట్ చేయలేకపోయారు. కాబట్టి ఆ 2 కరెక్ట్. మూడవది, ది కమ్యూనిస్ట్ డిడ్ నాట్ సపోర్ట్ బోస్ ఇన్ హిస్ ఎండివర్స్. బోస్ని సుభాష్ చంద్రబోస్కి కమ్యూనిస్ట్ సపోర్ట్ ఇవ్వలేదు ఆయన యొక్క ప్రయత్నాలలో అనేది. ఇది పూర్తి వాస్తవం కాదు. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకించలేదు, సపోర్ట్ చేయలేదు. అలాగే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ చెప్పాను మీకు నేను. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ జయప్రకాష్ నారాయణ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే బోస్ సపోర్ట్ చేద్దాం, అందరం కలిసి ఇది చేద్దాం, విడిగా మేం కాదు అన్నారు. కాబట్టి వాళ్ళ స్టాండ్ కూడా కరెక్టే. కనుక దీంట్లో మనకి తప్పు కనిపించేటువంటిది 3. కమ్యూనిస్ట్ డిడ్ నాట్ సపోర్ట్ బోస్ ఇన్ ఇండివర్స్ అనేది కరెక్ట్ కాదు. ఈ విచారం చూద్దాం. సెలెక్ట్ ది ఆన్సర్స్ యూజింగ్ ది కోడ్ గివెన్ బిలో. 1 and 2, 3 are correct. 1 and 2, 1, 2 and 4 are correct. 1, 3 and 4 are correct. 2 and 4 are correct. ఈ 3 లేదు కాబట్టి 1, 2 and 4 are correct. So answer should be 1, 2, 4, B. The answer B. ఇది కూడా ఫ్రమ్ ప్లాసీ టు పార్టిషన్, శేఖర్ బందోపాధ్యాయ పుస్తకం నుంచి మీకు ఆన్సర్ దొరుకుతుంది. అలాగే ఇంకోటి చూడండి, 1919 మాంటిక్ సన్స్ పార్టీ రిఫార్మ్స్ గురించిన ప్రశ్న ఇది. The genesis of the political alliances based on community lay in the very nature of the Montague-Chelmsford reforms in 1919. 1919 Montague-Chelmsford reforms లో separate electoral system ఇవ్వబడింది. Which of the following statements support the above assertion? కాబట్టి మనకు అక్కడ ఏం కనపడుతుంది అంటే, కమ్యూనిటీ బేస్డ్గా ఈ
పొలిటికల్ ఎలియన్సెస్ అనేది ప్రారంభమైంది 1919 అనేది స్టేట్మెంట్, ఎజర్షన్. దాని నుంచి ఏమన్నాయి అంటే, ఒకటి, రిఫార్మ్స్ రిటైన్డ్ అండ్ ఎక్స్టెండెడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్స్. ప్రత్యేక నియోజకవర్గాల యొక్క దీన్ని ఆ, పెంచారు, అది ఇంకొన్ని విస్తరించారు. రెండవది, సపరేట్ ఎలక్టరేట్ వర్ సపోజ్ టు కౌంటర్ ఇండియన్ నేషనలిజం విచ్ వాజ్ గ్రోయింగ్ స్ట్రాంగర్. ఎందుకు సపరేట్ ఎలక్టరేట్ని ఇస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు అంటే, మన జాతీయతావాద భావాలను దెబ్బకొట్టడానికి, ఉద్యమాన్ని దెబ్బతీయడానికి. మూడవది, డిప్రైవ్డ్ క్లాసెస్ ర్యాలీడ్ అరౌండ్ ది ఫేవర్స్ ఇన్హెరెంట్ ఇన్ సపరేట్ ఎలక్టరేట్స్. సపరేట్ ఎలక్టరేట్ సిస్టంలో ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో, డిప్రైవ్డ్ క్లాసెస్ వాటి కోసం ఆ ఫేవర్స్ కోరుకున్నారు అని. చూడండి, ఇది బాగా స్పష్టంగా మనకు అవగాహన ఉండాలి. 1909 మింటో మార్లే రిఫార్మ్స్లో మొట్టమొదటిసారిగా ముస్లిమ్స్కి సెపరేట్ ఎలక్టరేట్ ఇచ్చారు. ఇది అందరూ చదువుతారు, చాలా మంది ఎగ్జామినేషన్కి వెళ్ళడం తెలుస్తుంది, అది ఓకే. 1919 మాంటిక్ సంస్కృతి రిఫార్మ్స్లో ఏం చేశారంటే, అవే సపరేట్ ఎలక్టరేట్స్ని సిక్కులకి, క్రిస్టియన్స్కి, ఇటువంటి ఇతర వర్గాలకి ఇచ్చారు. కానీ డిప్రైవ్డ్ క్లాసెస్కి ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. డిప్రైవ్డ్ క్లాస్కి ఇవ్వలేదు కాబట్టి తర్వాత మళ్ళీ తిరిగి కమ్యూనల్ అవార్డు ప్రకటిస్తారు 1932లో. ఆ కమ్యూనల్ అవార్డులో తిరిగి మన డిప్రెస్డ్ క్లాసెస్ కూడా సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చారు. అంతేగాని డిప్రైవ్డ్ క్లాసెస్కి దీనికి సంబంధం లేదు. మనకి చాలా సింపుల్ ఇష్యూ, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. 1909 మింటో మార్లే రిఫార్మ్స్లో ముస్లింలకి, సిక్కులు, క్రిస్టియన్స్ తదితర జమీందారీ వర్గాలకి 1919 మాంటిక్ సంస్కృతి రిఫార్మ్స్ ఇచ్చారు, కానీ డిప్రైవ్డ్ క్లాస్కి ఇవ్వలేదు. అయిపోయింది ఆన్సర్. ఇక్కడ ఏంటి మనకి 3 తప్పు. కాబట్టి రిఫార్మ్స్ రిటైన్డ్ అండ్ ఎక్స్టెండెడ్. Retained for the Muslims and extended the principles of separate electorates to the other groups. That is correct. Separate electorates were supposed to counter the Indian nationalism. అసలు ఇన్హెరెంట్గా వాళ్ళు చేసిన పనే దానికోసం, విభేదాలు సృష్టించడం కొరకు. సో 1 and 2 are correct, whereas 3 is not correct. So answer should be only 1 and 2. That means C. యూపీఎస్సీ ఇలాగే ప్రశ్నలు అడుగుతుంది. ఎంత అందంగా ఉంటాయంటే, అది సబ్జెక్ట్ వైజ్గా చదివితే తెలుస్తుంది తప్పితే, వాటిని ఏదో మనం క్యాజువల్గా బిట్లా చదువుకుంటే ఆన్సర్లు కష్టం. తర్వాత ప్రశ్న చూడండి. ది హల్లీ సలాసియా పెయింటింగ్ ఇన్ ద బాగ్ కేవ్స్ రిప్రజెంట్స్. కల్చర్లో ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఏ జోయియస్ ఫోక్ డాన్స్, బుద్ధ ఇన్ మెడిటేటివ్ పోస్, ద డిపిక్షన్ ఆఫ్ శివ అండ్ పార్వతి అండ్ కైలాష, సముద్ర మంథన్, చెరింగ్ ఆఫ్ ది ఓషన్. బ్యూటిఫుల్. అసలు మీకు హల్లీ సలాసియా అనేది ఒక నృత్యం అని తెలిస్తే ఈజీ అయిపోద్దండి. హల్లీస్గా డ్యాన్స్, యాక్చువల్గా ద పెయింటింగ్ వాజ్ హల్లీస్గా డ్యాన్స్, హల్లీసా లాసియా పెయింటింగ్. డ్యాన్స్ మొదలు పెట్టుకుంటే మీకు ఆన్సర్ వచ్చేసింది. అది డ్యాన్స్ తెలిస్తే చాలు. ఇది ఒకసారి నితీష్ సింగానేలో కవర్ అవుతుంది. గమ్మత్ ఏంటంటే, మీకు పల్లవుల కాలంలో, మొదటి మహేంద్రవర్మ కాలంలో తమిళనాడులో సిత్తన్న వాసల్ గుహలు ఉంది. సిత్తన్న వాసల్ గుహలు అక్కడ బాగ్ గుహల్లాగా, బాగ్ కేవ్స్ మధ్యప్రదేశ్లో ఉంటాయి. సిత్తన్న వాసల గుహల్లో కూడా హల్లీస్గా డ్యాన్స్ అనేది ఉంది. అక్కడ కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సరే, ఏది ఏమైనా కూడా ఇది డైరెక్ట్గా వస్తుంది, దీంట్లో ఎక్స్ప్లెనేషన్ పెద్దగా అక్కర్లేదు. అదే అది హల్లీ సలాస్ అనేది ఒక డ్యాన్స్ అనే ఫామ్ అనేది మీరు ఎక్కడైనా చదివి ఉండాలి. ముఖ్యంగా ఇండియన్ కల్చర్లో నితీష్ సింగానియాలో ఇది దొరుకుతుంది. తర్వాత ప్రశ్న చూడండి. పండిట్ మల్లికార్జున్ మన్సూర్, ద ఫేమస్ క్లాసికల్ సింగర్ ఫ్రమ్ కర్ణాటక, రిప్రజెంటెడ్ విచ్ ఘరానా? ఆగ్రా ఘరానా, గ్వాలియర్ ఘరానా, పాటియాలా ఘరానా, జైపూర్ అట్రౌలీ ఘరానా. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్లు అండి. వీటికి కల్చర్ బాగా చదవాలి, వీటిలో ఏమీ అనాలిసిస్ లేదు. హిందుస్థానీ మ్యూజిక్ అంటే ఏంటో తెలియాలి, కర్ణాటక సంగీతం అంటే ఏంటో తెలియాలి, వాటి ఘరానాలు తెలియాలి. ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఇది జైపూర్ అట్రౌలీ ఘరానా సంబంధించింది. అసలు మల్లికార్జున మన్సూర్ అంటేనే ఫేమస్ దానికి. ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఇది ఇలాంటి ప్రశ్నలు మీరు కొంచెం సంగీతానికి సంబంధించి, డ్యాన్స్ ఫామ్కి సంబంధించి ఎవరెవరు ఎక్స్పోనెంట్స్ ఉన్నారు అవన్నీ కూడా మీరు దాదాపుగా నోటికి రావాలి, వస్తాయి కూడా. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది మెమరైజ్ చేసే క్వశ్చన్, ఇందాకలాగా అండర్స్టాండింగ్ బేస్డ్ కాదు. అలాగే చివరి ప్రశ్న, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ రాగాస్ ఈ సిమిలర్ టు రాగా బిలవాల్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్? కాబట్టి కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి ఏ రాగము హిందుస్థానీ మ్యూజిక్ అంటే బిలవాల్ రాగానికి సమానం? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ది ఆన్సర్ షుడ్ బి
ధీర శంకరాభరణం. కనుక ఇవి మిగిలిన 9 ప్రశ్నలు. నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, పేపర్ చాలా కష్టంగా వచ్చింది అనే పదం వినపడుతుంది. కష్టంగా ఏమి రాలేదండి. మనం ఏ పుస్తకాలు చదవాలో ఆ పుస్తకాలు చదివితే తేలిక. మోడర్న్ ఇండియాకి 2 పుస్తకాలు. ఒకటి ఫ్రమ్ ప్లాసీ టు పార్టిషన్, శేఖర్ బందోపాధ్యాయ. రెండవది ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, బిపిన్ చంద్ర. ఈ 2 పుస్తకాలు క్షుణ్ణంగా చదివిన వాళ్ళకి మార్కులు వస్తాయి. ఇక గైడ్లు చదివితే రాదు. కనుక మీరు వీటి దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలైనా సరే టెక్స్ట్ పుస్తకాలు చదవండి. ఇన్ డీటెయిల్డ్గా ఎవరైతే మీరు క్లాసులు చెప్తారో ఆ క్లాసులు ఫాలో అవ్వండి, ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో ఇది మనకి యూపీఎస్సీ పేపర్ వచ్చింది కాబట్టి ఈ వివరాలు నేను మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ మనం వెనక్కి వెళ్తాం. నేను బౌద్ధ మతం గురించినటువంటి వీడియోలు చేస్తున్నాను, మీకు తెలుసు. నెక్స్ట్ గౌతమ బుద్ధుడు మరణించాక ఏం జరిగింది అనేది మీకు చెప్పాల్సి ఉంది. నెక్స్ట్ వీడియోలో మీకు నేను బౌద్ధ మత సంగీతులు 4 జరిగినాయి, వాటి గురించి వివరిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ అవర్ ఛానల్ టు ది either UPSC or APSC aspirants. Like and comment. Thank you all. ప్రస్తుతానికి స్వస్తి.